హలో ఎవరివన్, ఈరోజు మేము ఆగ్రాలో ఉన్న ఆగ్రా ఫోర్ట్కి వచ్చేసాము. ఫోర్ట్ మాత్రం చాలా పెద్దది, చాలా బాగుంది. అవి అయితే చక్కగా పడుకున్నాడు. ఎంత ఎండ ఉందంటే తర్వాత మేము ఫుల్ డాన్ అయిపోయామండి. ఇంక ఇప్పుడు లోపలికి వెళ్తున్నాము. లోపలికి ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి 50 రూపీస్ టికెట్ తీసుకున్నాం, కానీ మా అమ్మ నడవలేనని చెప్పి బయటే కూర్చొని ఉంది. ఇక మేమందరం కూడా లోనికి వెళ్ళి చూసొద్దామని చెప్పి అయితే వెళ్తున్నాము. అయితే ఇక్కడ మాకు ఒక ఆటో వాళ్ళు జిడ్డులాగా పట్టుకున్నారండి. మమ్మల్ని వదలట్లేదు, మమ్మల్ని నిండా ముంచేశారనమాట. ఇక్కడ ఆగ్రాలో ఇండియన్స్ కంటే కూడా ఫారినర్స్ ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళు అసలు మనకంటే కూడా మంచిగా ట్రెడిషనల్గా శారీస్ కట్టుకొని భలే రెడీ అయ్యి ఫోటోషూట్లు అయితే చేయించుకుంటున్నారు. ఇక లోపల హవి గారు దగ్గరికి నడవాలంట. మేము ఎత్తుకుంటే ఊరుకోవట్లేదు. జనాలు ఉన్నప్పుడు దిగిపోతాడు. ఇక్కడే కాదు, అయోధ్యలో కాశీలో కూడా అంతే. అసలు జనాలు అంటే దిగిపోతాడు. అసలు మాకు ఫుల్ భయం వేస్తుంది. మీరు ఎవరైనా ఫుల్ వీడియో చూడకపోతే చూసేయండి. చాలా బాగుందండి ఆగ్రా ఫోర్టు. ఇది మొత్తం మేము చూడడానికి మాకు 2 hours పైనే పట్టింది. చూసారు కదా, ఆయన ఒకటే నడవాలి నడవాలి నడవాలి. అప్పుడు తెలియలేదు, ట్యాన్ అయిపోతామని చెప్పి ఇంటికి వచ్చినాక మాత్రం నల్ల బొగ్గుల్లాగా అయిపోయాము. వాళ్ళ తాత ఎక్కడ ఎత్తుకుని తిరుగుతున్నా సరే ఒప్పుకోవట్లేదు. ఆయన తిరగాలంట, ఆయన దిగాలంట. ఇక్కడ ఫారినర్స్ ఒకరు మా అత్త వాళ్ళని ఫోటోలు తీస్తామని చెప్పి నుంచోమని చెప్పారు. వాళ్ళైతే చక్కగా ఫోటోకి స్టిల్స్ ఇస్తున్నారు. చూసారు కదా, ఈ ఫ్లవర్స్ మాత్రము చాలా చాలా బాగున్నాయి. వీటి లోపలికి వెళ్ళకుండా ఉండడానికి ఇక్కడ మెస్లా కట్టేశారు. లేదంటే ఈ పూలన్నీ పాడు చేసేస్తామనో మరేమో, కానీ ఇవన్నీ హైబ్రిడ్ ఫ్లవర్స్ చాలా బాగున్నాయి. తర్వాత నేను ఢిల్లీ వెళ్ళినప్పుడు కూడా ఇండియా గేట్ దగ్గర చూశాను. ఇవైతే పట్టుకోవచ్చు, ఇవైతే పట్టుకోవడానికి లేకుండా ఉంది. ఇంక ఇక్కడ నుంచి మనకి తాజ్మహల్ కూడా కనిపిస్తుంది ఆగ్రా ఫోర్ట్ నుంచి. ఇంకా చూసారు కదా ఎలా పరిగెడుతున్నాడో. నేను పట్టుకోకూడదంట, వదిలేసేయాలంట. ఇంత రష్లో వదిలేస్తే ఎక్కడ పడిపోతాడా, లేకపోతే ఎవరైనా పట్టుకెళ్ళిపోతారని ఒకటే భయం నాకు. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు.